కన్యాదానం. అర్జెంటుగా ఊరు వెళ్ళాలి, నీతో చెప్పేద్దామని వచ్చాను. ఊరు వెళ్తున్నావా? ఫ్రెండ్కి సీరియస్ గా ఉందంట, వెళ్ళి చూడాలి. అంటే అంత అర్జెంటుగా వెళ్ళాలా? అవును మేడం. రికార్డింగ్ ఉంది మురళి, నువ్వు ఇలా హఠాత్తుగా ఊరెళ్తానంటే ఎలా చెప్పు? కష్టం ఎప్పుడు కబురు పెట్టి రాదు కదండి. నిజమే మురళి, అవకాశం కూడా అన్ని సమయాల్లో రాదు. అది వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. ఎదగాలనుకుంటున్న వాడివి ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. లేకపోతే కావలసిన వాళ్ళు కష్టపడుతుంటే కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి, కానీ గొంతులోంచి పాట రాదండి. నువ్వేదైనా చెప్పు మురళి, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళటం నాకు అవసరం అండి. పోనీ ఒక్క రోజులో తిరిగి రాగలవా? 2 రోజులు పడుతుందని చెప్పాను కదండి. 2 రోజులని నువ్వే ఫిక్స్ అయితే ఎలా మురళి? ఎంత వీలైతే అంత త్వరగా వచ్చాయి. అలాగే. మురళి ప్లీజ్, నాన్న క్షేమంగానే ఉన్నారు, నువ్వు తొందరపడి రావద్దు. లేదొచ్చిన అంకుల్ ఇలా చేశారని తెలిసాక నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. అలా అనొద్దు మురళి, ఓ ఆశయం కోసం వెళ్ళిన వాడివి ఇలా ఉన్న బలంగా వచ్చేస్తే వచ్చే అవకాశాలు రావు. నీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. కానీ నువ్వు ఉన్న పరిస్థితి ఊహించుకుంటుంటే నేను ఇక్కడ ఉండలేకపోతున్నా అర్చన. ప్లీజ్ మురళి, ఇప్పటి వరకు జరిగింది చాలు. నీకంటూ ఒక జీవితం ఉంది, అది మర్చిపోవద్దు. నువ్వు ఎదగాలన్నా గొప్పవాడివి కావాలన్నా అక్కడే ఉండి తీరాలి. లేదర్చన, చూడు, నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా అక్కడే ఉంటావు, అనుకున్నది సాధిస్తావు. కాదని రావాలని ప్రయత్నిస్తే ఏమీదొట్టే. తండ్రి లాంటి మామగారు మంచం మీద ఉంటే ఇల్లంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంటే నువ్వు మాత్రం అన్ని మర్చిపోయి హాయిగా నగలు కొనటానికి వెళ్ళావంటే దానికి ఏమనుకోవాలి? నీకేమీ తెలీదు, మనుషుల్ని మనుషుల్లా చూడటం తెలీదు, గౌరవ మర్యాదలు ఇవ్వటమూ తెలీదు. నా వల్ల ఇప్పుడు ఎవరికి గౌరవం తగ్గింది? ఒక్క మనిషికే కాదు, ఈ కుటుంబానికి గౌరవం లేకుండా పోయింది. మా పరువు తీయాలనే కదా ఈ కుటుంబంలో అడుగు పెట్టావు. నాలాంటి కోటీశ్వరాలి వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి తప్ప పోవు. ఒక్క డబ్బుంటేనే సరిపోదు, దానికి తగ్గట్టు హుందాతనం కూడా ఉండాలి. హుందా గురించి గౌరవాల గురించి గోలు పెడుతున్నారు. ఇప్పుడేమైందని నువ్వు పద్మజారాణిని కలిసావా? ఆవిడే నన్ను కలిసింది. కలిస్తే మాత్రం ఇంటి గుట్టు వీధులు పెడతావా? వెనక ముందు ఆలోచించకుండా ఇంట్లో జరిగే విషయాలని పద్మజారాణితో చెప్తావా? మీ మావయ్య ఈ పరిస్థితిలో ఉన్నారని బయట వాడికి ఎలా చెప్పాలనిపించింది? సిగ్గులేదా నీకు? అమ్మా నార్మల్ లోపలికెళ్ళు. చూడండి అత్తయ్య, నన్ను ఇంకొక మాట అన్నా నేను భరించను, సహించను. తల్లిని ప్రేమించలేని కొడుకు, భార్యని అభిమానించలేని భర్త, గురువుని గౌరవించలేని శిష్యుడు రాణించలేడండి. కానీ నేను ఏంటండి ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు? ఎవరతను? ఎందుకలా గొడవ చేస్తున్నాడు? సరేనండి, నేను మళ్ళీ కలుస్తాను. మురళి ఆగు, నువ్వెందుకు వెళ్ళిపోవడం? వాడేమంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు, వాడు పెద్ద వెధవ. ఏంటి ప్రెస్ మీట్లు పెట్టి ఫోటోలకి తెగ పోజులు ఇచ్చేస్తున్నావు? వీడేనా నీ కొత్త బాయ్ ఫ్రెండ్? ఏ సితారా, నిన్ను మర్చిపోను, నువ్వు కొట్టిన చెంప దెబ్బని మర్చిపోను. నిన్ను కూడా మర్చిపోను. మేడం, ఏంటండి ఇదంతా? అసలు ఎవరతను? ఎందుకలా మాట్లాడుతున్నాడు? ప్లీజ్ మురళి, ఇప్పుడేం అడగద్దు. సమయం వచ్చినప్పుడు అంతా వివరంగా చెప్తాను. ఐఎమ్ సారీ. కన్యాదానం.